హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారా అండి? మరి స్కూల్స్కి వెళ్ళి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెడతాం. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా చదివి వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తారండి. మళ్ళీ వాళ్ళకి మనము కొంచెం ఎనర్జెటిక్గా పిల్లలు ఉండడానికి మనం ఏదో ఒక ఫుడ్ అయితే పెడుతుంటాం కదండి. స్నాక్స్ ఏవైనా ఒకటి చేస్తాము. అయితే మ్యాగీ లేకపోతే చిప్స్ ప్యాకెట్స్ ఇలా ఇవ్వకుండా మనము పిల్లలకు హెల్తీ స్నాక్స్ అయితే నేను చేయాలనుకుంటున్నానండి. అలాంటివి పిల్లలకు చేసి పెడితే ఇన్‌స్టాంట్‌గా వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు వేడివేడిగా తింటారు. నెక్స్ట్ వాళ్ళకి మంచి ఎనర్జీ కూడా వస్తుందండి. మరి అలాంటి స్నాక్స్‌ని అయితే మనం పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఇష్టంగా తింటారు. అది వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అయితే నేనైతే ఈరోజు మీకు చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసే స్వీట్ బోండా మీకు చేసి చూపిస్తానండి. ఇది షుగర్‌తోనైతే అనుకోకండి. షుగర్ కాదండి, బెల్లంతోనే మనమైతే చేద్దామండి. బెల్లము వాటికి ఏమేమి కావాలో ఏ ఏ ఏ పదార్థాలు కావాలో మనమైతే ఇప్పుడు చూద్దామండి. ఓకేనా అండి? చూడండి, ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి 1½ కప్ తీసుకోవాలండి. నెక్స్ట్ బెల్లం అండి. బెల్లము 1 కప్ తీసుకోవాలి. అయితే నేను ఈ కప్పు ఇది 250 ml అండి. 250 చూడండి. ఈ కప్తో నేను 1 కప్ బెల్లం తీసుకున్నానండి. అయితే ఆ బెల్లము కరగాలి కాబట్టి కొన్ని వాటర్, ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని అయితే ఇందులో పోసానండి. చూడండి, ఇది మొత్తం కూడా కరుగుతుందండి. ఈ కరిగిన తర్వాత దీన్ని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ అండి. ఇలాచీ ఒక 3 or 4 తీసుకోవాలంటే కొంచెం సాల్ట్, లిటిల్ బిట్. నెక్స్ట్ కొంచెం వంట సోడా, ఇది కూడా చాలా తక్కువ. ఇంకా ఇవేనండి ఇంగ్రీడియంట్స్. మనము ఇది చేసే కంటే ముందు మనం ఆయిల్ అయితే పెట్టుకుందామండి. ఆయిల్ మీడియంలో పెట్టుకుంటే మనం ఇది ప్రిపేర్ చేసుకునేసరికి తయారవుతుందండి. చూడండి, ఆయిల్ అయితే పెట్టేశాను. ఇది మొత్తం కూడా మెల్ట్ అవ్వాలండి. ఈ బెల్లం అంతా కూడా కరిగి మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత నేను చూసారు కదండి, ఇది నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఈ వాటర్ని ఈ బౌల్లో పోస్తున్నానండి. ఫిల్టర్ ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ఇసుక కానీ ఏదైనా చిన్న గడ్డి అలాంటివి వస్తాయండి. అందుకని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తింటుంటే మన పంటి కింద ఇసుక తాకితే తినాలనిపించదు కదండి, అందుకని. అయితే ఇప్పుడు నేను గోధుమ పిండి అండి, ఇది మైదా కాదు, గోధుమ పిండి. దీన్ని ఒక కప్ అయితే ఇందులో వేసి చూపిస్తానండి. మనము కొన్ని వాటర్ కూడా కలుపుకోవాల్సి ఉంటుందండి. మన స్వీట్ను మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇది 1 కప్ కదండి. అయితే దీనికంటే ముందు మనము కొంచెం ఇలాచీ పౌడర్, చూడండి, ఇది నేను రోట్లో మెదుపుకున్నానండి. ఇది నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అండి, లైట్గా. ఎందుకంటే మనకు ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేస్తే అది మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చూడండి, 1/2 టీ స్పూన్ కూడా కాదు, కొంచెం మనము వంట సోడా అండి. ఇంకా ఇంతేనండి. మనం ఇలా విస్కర్తో, వీలైతే విస్కర్, లేదంటే మనం మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని చేయితో కలిపితే ఇంకా బాగుంటుందండి. నేను హాఫ్ వేస్తున్నానండి. హాఫ్ వేసి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటానండి. చూడండి,
ఇప్పుడు మిగతాది కూడా వేస్తున్నానండి. ఇంకా పావు కప్పు, హాఫ్ కప్ టు పావు కప్పు నుండి హాఫ్ కప్పు వరకు కూడా పట్టొచ్చండి. ఎందుకంటే మనం వాటర్ వేసుకోవాలి, చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలండి. లేకపోతే స్వీట్ ఎక్కువైపోతే కూడా అది పిల్లలకు కూడా మంచిది కాదండి. తక్కువ స్వీటే, బెల్లమైనా సరే బెల్లమే కదా అని ఏది ఎక్కువ తీసుకున్నా అది మనకు మంచి అయితే కాదండి. ఇది మళ్ళీ కలుపుతానండి ఇలా. చూడండి, ఇంకా ఈ హాఫ్ కప్ కూడా వేస్తున్నానండి. వేస్తే మంచి ఎనర్జీ వస్తుందండి పిల్లలకు. మళ్ళీ దాంట్లో ఐరన్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ కూడా పిల్లలకు వస్తాయండి. మనం బెల్లంతో చేసిన చిక్కీ కానివ్వండి, లేకపోతే ఇలా బోండా అవనివ్వండి, పేలాల ఉండలు ఉంటారు కదండి, పుట్నాల ఉండలు, పేలాల ఉండలు, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు మనం చేసి పెడితే ఇష్టంగా తింటారండి. చూడండి, వాటర్ కొన్ని తీసుకుంటున్నాను. చూసుకుందామండి, మనము కలుపుకుంటూ ఇలా చూసుకోవాలి. ఒకేసారి పోస్తే మళ్ళీ పిండి పల్చగా అవుతే మనము మళ్ళీ పిండి వేస్తే అది స్వీట్ తగ్గిపోతుంది. కాబట్టి చూసుకుంటూ వేయాలండి. మళ్ళీ మైదా పిండి కూడా మంచిది కాదు కదండి. కాబట్టి గోధుమ పిండితోనే హెల్తీగా మనం ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీలు అయితే చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇవి తిని చక్కగా చదువుకుంటారండి. వాళ్ళ హోంవర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటారండి. ఇది ఈ స్వీట్ బోండా అయితే మా మమ్మీ చేసేదండి మేము చిన్నగా ఉన్నప్పుడు. సో నేను అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నానండి. చూడండి, ఇంతవరకు అయితే చాలు. మనము జర్నీ చేస్తాం కదండి, ఎక్కడైనా దూరం జర్నీస్ ఎక్కువ చేసే వాళ్ళైతే చిన్న చిన్న బెల్లంను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని, అప్పుడు అంటే చాలా చిన్న పీసెస్ మనకు దాహమైన మనం వాటర్ తాగుతాం, అయినా సరే కొంచెం అలసటగా అనిపిస్తుంది కదా, టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. కాబట్టి టైర్డ్గా ఉన్నప్పుడు మనము చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందంటే అంత ఎనర్జీ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా అని ఎక్కువ తినొద్దండి. ఏదైనా అతి ఎప్పుడైనా అనర్థాలకే చేటు కదండి. మనము ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి. ఇంకా షుగర్ని అయితే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఇలా బెల్లంతో మనం చేసుకొని మనము తినాలి, మన పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తే ఇంకా వాళ్ళైతే అలానే నేర్చుకుంటారండి. ఓకేనా అండి. ఇంకా ఇప్పుడు ఇది నేను తీసేస్తున్నానండి విస్కర్. చూడండి, ఇప్పుడు చెయ్యితోనే చక్కగా ఉండలు ఏమీ లేవండి. చూడండి, విస్కర్తో కలిపితే అదొక ప్లస్ అండి. మన చేయితో కలిపిన ఉండలు ఉంటాయేమో, కానీ విస్కర్ చక్కగా మనకు హెల్ప్ అవుతుందండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఇప్పుడు ఇలా వేస్తే ఒక బోండా మాదిరి రావాలి. మరీ పలచగా ఉండొద్దు, మరీ చిక్కగా కూడా ఉండొద్దండి. ఓకేనా అండి. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అనేది మనం ఒక చిన్న బౌల్ వేసుకొని చూద్దామండి. చూడండి, కొంచెం మీడియంలో పెడతానండి. మీడియంలో పెడితే ఏంటంటే లోపల కూడా చక్కగా కుక్ అవుతుందండి. చూడండి, అయింది. ఇంకా ఇలా
కొంచెం కొంచెంగా తీసుకొని, మరీ చిన్న బాల్స్ ఏమొద్దండి, కొంచెం పెద్దగానే తీసుకోండి. ఈ స్వీటే కాబట్టి నో ప్రాబ్లం. మరీ చిన్నగా వేయాలి అనేది అయితే ఏమీ లేదండి. జాగ్రత్తగా వేయాలండి. చాలండి ఇంత. చూడండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని క్రిందికి పైకి అనాలండి. జస్ట్ 10 మినిట్స్లో ఇదంతా కూడా అయిపోద్దండి. 10-15 మినిట్స్ అనుకోండి. మనము చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడే ఇలా తీసానండి. మళ్ళీ నేను నెక్స్ట్ వాయి అయితే వేస్తాను. చిన్నపిల్లలైతే చక్కగా తింటారండి. వాళ్ళకు మెత్తగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షుగర్ కాదు, మనకు బాధ అనిపించదు. పిల్లలకు పెట్టినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. షుగర్తో పెట్టేటప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు కదండి. ఇలా బెల్లంతో చేస్తే చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. గోధుమ పిండి ఎలాగో అందరి ఇళ్ళల్లో ఉంటుంది, బెల్లం కూడా అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఒకవేళ లేకపోయినా అదొక్కటి తెచ్చుకోవచ్చండి. గోధుమ పిండి కదండి, అందుకని కొంచెం మెత్తగా ఉండడం వల్ల ఇలా తొందరగా టర్న్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇలా మనకి ఈ కలర్ చాలండి. తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో అండి. ఇవి స్వీట్ బోండా అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఇవి ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్తానండి. చూడండి, ఇవి ఎలా కుక్ అయినాయో, అంటే పైన చూడండి, లోపల కూడా ఎంత బాగున్నాయో. పైన గోల్డెన్ కలర్, లోపల చూడండి ఎంత మెత్తగా, అంటే మంచిగా కుక్ అయ్యాయండి, పిండి పిండిగా లేకుండా. ఓకేనా అండి? మరి ఇది టేస్ట్ ఎలా ఉందో నేను తినైతే మీకు చెప్తానండి. ఇవి మీ కొరకండి. బాగుందండి. స్వీట్ కూడా మేము ఎక్కువ స్వీట్ వేసుకోమండి, చాలా తక్కువ స్వీట్ తింటాము. నేను అలాగే వేసానండి. 1.5 కప్కి గోధుమ పిండికి 1 కప్ బెల్లం అండి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటే
ఈక్వల్ పోర్షన్లో వేసుకోండి. లేదంటే 1 బెల్లం తీసుకోండి, 1½ కప్ గోధుమ పిండి తీసుకోండి. ఇంకా ఇలాచి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, ఇంతేనండి. వీటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, అందరి ఇళ్ళల్లో ఉండేవే. ఇవి చేసి ఈ స్వీట్ బొండా చేసి మీ పిల్లలకు పెట్టండి. మరి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు అందియండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటానండి. అలాగే పిల్లలకు 2 అక్షరాల తెలుగు పదాలు అయిపోయాయి కదండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి 3 అక్షరాల పదాలను. పిల్లలకు ఏ విధంగా నేర్పించాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలి, ఇవి కూడా నెక్స్ట్ వస్తాయండి వీడియోస్. ఓకేనా అండి? బాయ్ అండి.